సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించినటువంటి కలెక్షన్‌లు ఇప్పుడు సునామీలా పరిగెడుతున్నాయనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మరి 2025 జనవరి 14 తారీఖున సంక్రాంతికి వస్తున్నటువంటి మూవీ అయితే రిలీజ్ అయింది. సో, చాలా అట్టహాసంగా రిలీజ్ అయినటువంటి ఈ మూవీ ప్రస్తుతానికైతే కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే ఒక సునామీనే సృష్టిస్తుందనే విధంగా మనకక్కడ కనిపిస్తూ ఉంది. సో, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఒక్కసారి చూసినట్టయితే హీరో వెంకటేష్ అండ్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో 'దిల్ రాజు' నిర్మాణంలో హీరో వెంకటేష్ అండ్ మీనాక్షి చౌదరి అండ్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించినటువంటి మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఈ మూవీ 2025 జనవరి 14 తారీఖున చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. సో, ఈ మూవీ కంప్లీట్‌గా 'సంక్రాంతికి వస్తున్నాం' అనే ఒక టైటిల్‌తోని సంక్రాంతి పండగకి రిలీజ్ అయింది 14 తారీఖున. సో, మొదటి నుంచి చూసుకుంటే కూడా హీరో వెంకటేష్ ప్రతి సంవత్సరం సంక్రాంతి బరిలో ఖచ్చితంగా ఉంటారాయన. ఆయనకి సంబంధించినటువంటి ఒక మూవీ ఖచ్చితంగా సంక్రాంతి పండగకి రిలీజ్ అవ్వడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. సో, ఇదే సంక్రాంతి కంటే ఈ ఇయర్ 2025 జనవరిలో చాలా పెద్ద మూవీస్ అయితే ఒక 3 చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. అది కూడా సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యాయి. ఒకటి చూసుకుంటే 'గేమ్ చేంజర్', అలాగే 'డాకు మహారాజ్' అండ్ 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ. సో, ముందుగా చూసుకున్నట్టయితే 'గేమ్ చేంజర్' మూవీ అయితే ప్రేక్షకుల్లో అనుకున్నంత మంచి రెస్పాన్స్ అయితే రాలేదనేది మనకి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉంది. ఇక 'డాకు మహారాజ్' అయితే మాత్రానికి సో, ప్రేక్షకుల్ని మెప్పించింది అండ్ బాలకృష్ణ తన మార్క్‌ని చాటుకున్నారు. అండ్ కలెక్షన్ పరంగా చూసుకుంటే కూడా 'డాకు మహారాజ్' కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుందనేది మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక 'సంక్రాంతికి వస్తున్న' మూవీ అయితే మాత్రానికి మూవీ హిట్ అవ్వటంతో పాటు ఎట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ అందరూ కూడా కలిసి కూర్చొని చూసే ఒక ఫ్యామిలీ స్టోరీ కాబట్టి అనుకున్న దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్‌లు సాధించిందనేది చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఆ మూవీకి సంబంధించినటువంటి కలెక్షన్‌ని ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అఫీషియల్‌గా షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. సో, ఒక్కసారి దానికి సంబంధించినటువంటి కలెక్షన్‌లు చూసుకుంటే సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ నెల 14 తారీఖున రిలీజ్ అయింది. సో, దాదాపుగా 4 రోజుల్లోనే 131 కోట్ల పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ అయితే వెల్లడించింది. అండ్ ఇంకోటేంటంటే ఈరోజు రేపు చూసుకుంటే వీకెండ్. సో, వీకెండ్ కలెక్షన్స్ కూడా ఇంకా భారీగా ఉండబోతున్నాయి. ఇప్పటికి కూడా సినిమాకి సంబంధించినటువంటి టికెట్లనేవి కొంచెం హౌస్‌ఫుల్‌గానే కనిపిస్తున్నాయి. మనకి ఆన్‌లైన్ వైస్‌గా చూసుకున్నట్టయితే కూడా ఎక్కడా కూడా టికెట్లనేవి కొంచెం అవైలబుల్‌గా లేవు. సినీ లవర్స్ కానీ, సినీ ప్రేమికులు కూడా ఈ సినిమాని చూడాలంటే ఇంకా 2, 3 రోజులు ఆగాలేమో అనే కోణంలో కూడా మనకు అనిపిస్తూ ఉందన్నమాట. సో, మొత్తానికి 2025 జనవరి రిలీజ్ అయినటువంటి పెద్ద మూవీస్‌లో కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే 'సంక్రాంతికి వస్తున్న' మూవీ అనేది చాలా గ్రాండ్‌గా ఉంది. చాలా సక్సెస్ అంటే కలెక్షన్‌ల సునామీలో ముందు వరుసలో ఉందనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే జనరల్‌గా మనం అంటూ ఉంటాం కదా! సంక్రాంతి అల్లుడు ఈసారి బరిలో ఎవరుండబోతున్నారు? సంక్రాంతి బరిలో ఉండబోతున్నటువంటి ఆ సంక్రాంతికి వస్తున్నటువంటి అల్లుడు ఎవరు? లేకపోతే సంక్రాంతి పండగకి వస్తున్నటువంటి ఆ గెస్ట్ ఎవరు అని అనుకుంటున్నాం కదా! సో, ఖచ్చితంగా ఈసారి 2025 కలెక్షన్‌ల పరంగా చూసుకుంటే హీరో వెంకటేష్ సంక్రాంతి బరిలో ఉన్నటువంటి హీరో అనొచ్చు, లేకపోతే సంక్రాంతికి వచ్చినటువంటి కొత్త అల్లుడు అనొచ్చు. కాబట్టి డెఫినిట్‌గా కలెక్షన్‌ల పరంగా ఒక రకమైనటువంటి సునామీనే సృష్టిస్తున్నదని క్లియర్‌గా అర్థమవుతుంది. 4 రోజుల్లోనే 131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందంటే ఇప్పుడు వీకెండ్ అంటే ఈ కలెక్షన్ ఇంకాస్త పెరిగే అవకాశాలున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూద్దాం మరి అసలు రానున్న రోజుల్లో ఈ కలెక్షన్ ఇంకా ఏ విధంగా వెళ్ళబోతుందంటే ఒక్క మాటలో చెప్పాలంటే అటు మీనాక్షి చౌదరికి కానీ, లేకపోతే ఐశ్వర్య రాజేష్ కానీ, వెంకీ మామకి కానీ ఇదొక గ్రాండ్ విక్టరీ అనే చెప్పొచ్చు. సో, వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ సంక్రాంతికి వస్తున్న మూవీ టీమ్.